పెన్షన్ స్కీమ్ రాష్ట్రంలో 2,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉరితాడుగా మారిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత పెన్షన్ సాధన పోరాట సభలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరు శ్రీనివాసులు మాట్లాడారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్, ఓపీఎస్ అంటూ ఉద్యోగులను 2 వర్గాలుగా చూడడం సరికాదన్నారు. 2004లో ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిసి అప్పుడు పిఎఫ్ఆర్ బిల్లు తీసుకురావడం, ఇలా ఉద్యోగులకు ఒక కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి సిపిఎస్ అనే పెన్నుభూతాన్ని ఇలా ఉద్యోగుల మీద చేయడం, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో సార్వత్రిక సమ్మెలు చేసిన, సంఘాలుగా అంతా కొట్లాడి సాధించిన ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాలకు ఎన్ని చేసిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ఎన్నికల మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పిన సందర్భంలో ఏ పార్టీ కూడా దాన్ని పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి దానికి కృషి చేయకపోవడం, యావత్ ఉద్యోగులుగా, తెలంగాణ ఉద్యోగులుగా ఇలా సిపిఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సిపిఎస్ ను ఇలా పునరుద్ధరించిన రోజు కాబట్టి ఈ రోజు చీకటి దినాన్నిగా ప్రకటిస్తూ యావత్ ఉద్యోగులందరం కలిసి సిపిఎస్ అద్దం మా జేఏసీ పంతంగా పోరాడి పాత పెన్షన్